ఎలా ఉందంటే అసలు టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు రావట్లేదు. ఆ సినిమాలో యష్ గారైనా అనిపిస్తుంది, ఒక ఎనిమల్, ఒక దురంధర్, ఒక కేజీఎఫ్ ఇవన్నీ మిక్స్ కొట్టి చూస్తే ఎలా ఉన్న సినిమాలో ఉంది. అసలు ఎనిమల్ సినిమాలో చూశారు కదా, అందులో ఉన్న రొమాన్స్ దీనికి 100 రెట్లు ఎక్కువ ఉంది. అసలు రవితేజ ఇచ్చాడు కిక్, రవితేజ ఇచ్చాడు కిక్, ఏముందిరా టాక్సిక్. చిరంజీవిని అంటారు బాస్, రికార్డులు ఇరగదీశాడు యష్. అసలు నిజంగా నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. వల్గారిటీ కాదన్నా, వల్గారిటీ 2 అని చెప్పాలి. అసలు ఆ డైలాగులు, ఆ మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి వస్తేప్పుడు అయితే ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ అయితే రండి సినిమాకి. చాలా కాంట్రవర్సీ. అసలు ఏంటి ఆ రొమాన్స్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, అసలు నిజంగా ప్రతి ఒక్క వర్డ్ టు వర్డ్. అసలు థియేటర్లో టికెట్లు బుక్ చేసేటప్పుడే వస్తుంది, మీరు 18 ఇయర్స్ అని అంటుంది. 18 ఇయర్స్ వాళ్ళు మాత్రమే సినిమాకి వస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు, అంతకంటే చిన్నపిల్లలు మాత్రమే సినిమాకి తీసుకొని రాకండి. అసలు ఏంటి ఆ బూతులు ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ వైల్డ్ ఫైర్ ఏంటి, ఆ కేజీఎఫ్ కాదండి. అసలు యష్ గారు గన్లో ఎన్ని బుల్లెట్లున్నాయో తెలియదు, కానీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని వరకు కాల్స్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో ఒక కట్టప్ప లేడు, ఒక బల్లాడ దేవుడు లేడు. అసలు నిజంగా వాళ్ళు ఉంటే మాత్రం అయితే ఇంకా వేరే రేంజ్లో ఉండు. 4 హీరోయిన్లు. అసలు నయనతార గారు హీరోయిన్ కాదు, వాళ్ళ బ్రదర్, అది వాళ్ళ సిస్టర్ కాన్సెప్ట్ చేస్తుంది. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా బాగుంది. అసలు నిజంగా అసలు ఎంట్రవెల్లోనే క్లైమాక్స్ ఉంది. క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్ వైల్డ్ ఫైర్. ఈ సినిమా మీరు చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా యూత్ చెప్తున్నారు, యూత్ ఎంత ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ లిప్ లాక్లు ఏంటి, ఆ రొమాన్స్ ఏంటి, మ్యూజిక్, ఆ సాంగ్స్, ఫైట్స్, కేజీఎఫ్ దానికి మించి ఉంది. ఒక ఎనిమల్ సినిమా చూశారు కదా, ఎనిమల్ సినిమాకి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్. సూపర్ సినిమా, చాలా బాగుంది. బాలేదన్న, అసలు బాలేదు సినిమా, అసలు స్టోరీ లేదు, అసలు వేస్ట్ సినిమా. టాక్సిక్ టార్చర్ అని పెట్టాల్సింది. అసలు ఏం లేదు అక్కడ. టార్చర్, లిటరల్గా టార్చర్ అన్న. అందులో నచ్చలేదండి, దానికి ఏమీ లేదు. భారీ బడ్జెట్ అనవసరం. బడ్జెట్ ఒకటే ఉంది, స్టోరీ అసలు ఏం లేదు. అసలు ఏముందని, దేర్ వాస్ నథింగ్ టు వాచ్ ఆ మూవీలో. యా అంటే కేజీఎఫ్ రేంజ్ లో అట్లీస్ట్ ఆ లెవెల్లో కాకుండా కొంచెం అన్న మ్యాచ్ అవుతుందేమో అనుకున్నాం. బట్ యాక్షన్ జస్ట్ ఎక్కడెక్కడో సీన్స్ లో పడేశాడు. తర్వాత ఎవ్రీ హీరోయిన్ వాజ్ జస్ట్ దేర్ ఫర్ అంతే తనదేం రోల్ లేదు మూవీలో. దట్స్ ఇట్, దేర్ వాజ్ నో వైలెన్స్ ఆల్సో, అసలు లేదు. ఇప్పుడే నేను యష్ గారి టాక్సిక్ మూవీ చూడడం జరిగింది. మూవీ చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ ఎ వెల్ పిక్చరైజ్డ్ మూవీ. సో నాకు డైరెక్టర్ గారి ఏదైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తను ఏదైతే చెప్పాలనుకున్నారో అది క్లియర్గా చూపించారు. సో నాకు చాలా నచ్చింది అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు థియేటర్లో కూర్చున్నప్పుడు కూడా. నాకేమట్లా అలా క్రింజ్గా ఏమీ ల్యాగ్ అనిపించలేదు, నాకు చాలా బాగా నచ్చింది సినిమా. డబ్బింగ్ సెట్ అయిందండి. లేదు బాగుంది. అంటే కొన్ని డైలాగ్స్ ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ వర్జన్కి తీశారు కాబట్టి తెలుగు డబ్బింగ్ చేసేసరికి కొంచెం ప్యూర్ తెలుగులాగా డబ్ చేశారు. బట్ ఓవరాల్గా మూవీ డైలాగ్స్ అండ్ డబ్బింగ్ బాగున్నాయి. బీజిఎం సూపర్ ఉంది. అంటే కొద్దిగా 1-2 సీన్స్ అలా ఉన్నాయి, కానీ వేరే సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. డబల్ యాక్షన్ చాలా బాగా చేశారు యష్ గారు. చేశారు. అంటే వాళ్ళ యష్ లైఫ్లో వాళ్ళ ప్రెజెన్స్ ఏంటి, వాళ్ళని ఎలా చూసుకున్నాడు అనేదే మూవీ. చాలా బాగుంది, చాలా బాగా డైరెక్ట్ చేశారు. అంటే ఎంతసేపు ఇవే మూవీస్ కాదు, ఒక లేడీ డైరెక్టర్ మూవీ డైరెక్ట్ చేసినప్పుడు కూడా ఇలా తీయచ్చు అనే ఒక చిన్న ఇది ఉంది. లేదు అంత వల్గారిటీ ఏం లేదు, జస్ట్ నార్మల్ మూవీ అంతే. నార్మల్ మూవీ బట్ గ్రాండియర్గా ఉంది.
సీన్స్ చాలా బాగున్నాయండి, అలా ఏం లేదు. అంటే ఇది వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. కొంతమంది మెచ్యూర్డ్ ఆడియన్స్ ఉంటారు. నేను యాక్చువల్గా యష్ కోసమే వెళ్ళాను మూవీ, అండ్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ నయనతార, సో వాళ్ళ కోసం వెళ్ళాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ ఉన్నది ఒకటి, బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. అంటే బ్యాడ్ టాక్ అని కాదండి, అది ఎలా ఉందంటే ఒక మెచ్యూర్డ్ మూవీ ఇది. ఎలా అంటే ఏదో 4 పాటలు 4 ఫైట్ అట్లా కాకుండా ఒక మనిషి ఒక లైఫ్ ఎలా స్పాయిల్ చేసుకుంటాడు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అన్నదే మూవీ. అది బాగా చూపించారు. యా, ఎవరైనా చూడొచ్చు. హైలైట్స్ యష్ యాక్టింగ్ అండ్ బీజిఎం, డైరెక్టర్. థ్యాంక్ యూ.